ఇరాన్ యుద్ధం ఇప్పుడు డైరెక్షన్ మారింది. ఇంతకీ అమెరికాకి ఎవరు వెనకాల తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారో అర్థమైంది. ఇది నేనంటున్న మాట కాదు, ఇరాన్ అంటున్న మాట. యూఏఈపై ఇప్పుడు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇస్తున్న సందర్భం. యూఏఈ నమ్మక ద్రోహానికి పాల్పడిందంటూ ఇరాన్ ఇప్పుడు ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్కడ మిలిటరీ న్యూస్గా చెప్తున్న కొన్ని హ్యాండిల్స్, ఇరాన్ మిలిటరీ న్యూస్ హ్యాండిల్స్ చెప్తున్న మాట, ఏ స్ట్రాంగ్ రెస్పాన్స్ టు ద యూఏఈ ఇస్ కమింగ్ అంటూ కూడా. అసలు ఏముంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుద్ధానికి యూఏఈ కారణమంటూ ఇరాన్కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది అనేది అవి చెప్తున్న అంశాలు. యూఏఈపై దాడులు తీవ్రతరం చేయాలని ఇరాన్ నిర్ణయించుకుందట. అమెరికా ఆర్మీకి స్థావరాలు ఇవ్వడమే కాకుండా సొంత వైమానిక స్థావరాలను ఇచ్చిందంటూ ఇరాన్కు రిపోర్టులు అందాయి. ఇజ్రాయెల్కు కూడా యూఏఈ సహకరిస్తోందని ఇరాన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ కీలక స్థావరాల వివరాలను యుఎస్ఏకు యూఏఈ లీక్ చేస్తుందని నమ్ముతోంది ఇరాన్. ఇరాన్ నౌకలపై యూఏఈ తీరం నుంచే దాడులు జరిగాయనే ఆరోపణలున్నాయి. అంటే ఇరాన్ నౌకలపై దుబాయ్ కోస్టల్ ఏరియా నుంచే దాడులు జరిగాయని చెప్పి ఇక్కడ ఇరాన్ ఆరోపించడం జరుగుతోంది.